అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 13. భక్తిహీనుల త్రోవను చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము. సామెతలు 4:14. ఆహాబు యుద్ధభూమిలో యెహోషాపాతుతో నీవు నీ రాజవస్త్రములు ధరించుము అని సలహానిచ్చి తాను మాత్రం మారువేషం ధరించెను. 2వ దినవృత్తాంతములు 18:29. ఆ విధంగా చేసిన యెడల తనను తాను రక్షించుకొనవచ్చుననియు వారి దృష్టిని యెహోషాపాతు వైపు త్రిప్పవచ్చుననియు ఆహాబు తలంచి ఉండును. ఇంకొక వైపు యెహోషాపాతు ఎంత బుద్ధిహీనుడైననగా అతడు సామాన్య వివేకమును కూడా కోల్పోయాను. అతని మెదడు కూడా పనిచేయనట్లే కనిపిస్తుంది. అంత జ్ఞానం గల రాజయుండి ఎందుకు ఆహాబు నన్ను రాజవస్త్రములు ధరించమని చెప్పి తాను మారువేషంలో వస్తున్నాడు అని తలంచి ఉండవలసింది. ఎప్పుడైతే మనం దేవునికి అవిధేయత చూపుదామో అప్పుడు మన మెదడు సరిగా పనిచేయక మనము బుద్ధిహీనంగా ప్రవర్తించుచు మన స్వనాశనమునకే పరిగెత్తుతాము. ఆహాబు యొక్క శత్రువు ఏ సైనికుల మీద కాదు కానీ ఇశ్రాయేలు రాజుపై మాత్రమే దాడి చేయమని ఆదేశించాను. కాబట్టి ప్రజలు ఇశ్రాయేలు రాజును చంపవలనని ప్రత్యేకంగా అతని కొరకే చూచుండిరి. ఎప్పుడైతే వారు యెహోషాపాతును రాజవస్త్రములలో చూచిరో వారు తక్కిన ఇశ్రాయేలు సైన్యమును విడిచిపెట్టి యెహోషాపాతును చుట్టుకొనిరి. నా రాజవస్త్రములు చూడగానే నేను యూదారాజునని గుర్తించి వారు నా యుద్ధకు రారు అని యెహోషాపాతు తలంచి ఉండవచ్చును. కానీ యుద్ధభూమిలో ఆహాబు యెహోషాపాతును ముందు భాగంలో నుంచుటచే అతనే ఇశ్రాయేలు రాజుని శత్రువు మోసపోయాను. ఆ విధంగా యెహోషాపాతు ఏ సమయంలోనైనాను శత్రువు చేత చంపబడు పరిస్థితికి తీసుకొని రాబడాను. మరణము అను సహజ సిద్ధమైన అంతంలోనికి పోవు దిగువ మార్గమునకు యెహోషాపాతు ఏ విధంగా తీసుకొని పోబడినో మనం ఇక్కడ చూస్తున్నాం. ఏ క్షణములోనైనాను అతడు చంపబడి ఉండవచ్చు. యుద్ధరంగంలో తాను విషమ పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోషాపాతు పశ్చాత్తాపపడగా ప్రభు అతన్ని రక్షించెను. 2వ దినవృత్తాంతములు 18:31. మన ప్రభు ఎంత దయగలవాడు. యెహోషాపాతు దైవజనుడైనప్పటికీ ఆహాబు యెజబేలుల యొక్క ప్రభావంలో పడిపోటుచే తన జీవితంలో గుడ్డితనము నష్టమును కొని తెచ్చుకొనుట సంభవించినది. ఎప్పుడైతే యెహోషాపాతు దేవునికి మొరపెట్టెనో అప్పుడు ఆయన అతనిని రక్షించెను. కానీ ఇశ్రాయేలు రాజైన ఆహాబు చంపబడెను. 33వ వచనం. అతని మారువేషం అతనిని రక్షించలేకపోయాను. చాలామంది క్రైస్తవులు దేవుని సేవకులు కూడా యెహోషాపాతు వలె లోక సంబంధమైన స్నేహితులతో సమాజములతో సంబంధములు కలిగి ఉండి తమ జీవితములకు నష్టమును హానిని తెచ్చుకొందరు. జీవితంలో ఆత్మీయంగా నిజంగా వారు నిరుత్సాహకరమైన పరిస్థితుల్లోనికి వచ్చి ఉండవచ్చును. పశ్చాత్తాపపడటకు చివరి నిమిషం వరకు కనిపెట్టుదురు. కానీ కొందరి జీవితంలో ఆ చివరి నిమిషం రానే రాదు. ప్రైజ్ ది లార్డ్.